టెక్నీషియన్స్ కూడా అందరూ మ్యాక్సిమం కొత్త వాళ్ళతో వచ్చారు కదా. కొత్త అంటే నేను అలా చూడనండి. కొత్త అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సినిమాలు చేసిన ప్రభాస్తో చేశాను వర్షం. ఈజ్ నాట్ న్యూ, బట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో తన్ని ఎలా మోల్డ్ చేసుకోవచ్చు అనే దాని మీద తను తీసుకున్నాను నేను. అతను మార్కెట్ ఉండి కాదు కదా చేసేది. ది సేమ్ టైం ఇక్కడ కూడా నేను మార్కెట్ వాల్యూస్ నేను చూడను. ఇతను ఈ హిట్ ఇచ్చాడా ఈ కెమెరామెన్, లేకపోతే ఇతను ఏదైనా ఎడిటర్ ఈ హిట్ ఇచ్చాడా, లేకపోతే ఇంకోళ్ళు హిట్ ఇచ్చారా, లేకపోతే ఇప్పుడు ఇతను పొజిషన్ ఆర్ట్ డైరెక్టర్ ఏ సినిమా చేశాడు ఈ మధ్య నేను అది చూడను. ప్లస్ బేసిక్గా ఆర్ట్ డైరెక్టర్ ఒక అతను రాజీవ్ అని అతను తీసుకుని కూడా నేను వానా అనే సినిమాని ఇంట్రొడ్యూస్ చేశాను. తర్వాత ఒకటేదో ఫిల్మ్ చేశాను. తర్వాత తను బాగా హీ వాజ్ బిజీ. ఇప్పుడేదో మధ్యలో గ్యాప్, ఈ టైంలో సరిగ్గా గ్యాప్ ఉంది తనకి. అప్పుడు ఆ టైంలో నేను యాక్చువల్గా ఏంటి రాజీవ్ ఏంటంటే తను లేదు సార్ నేను మీ సినిమా చేసి చాలా అయిందని వచ్చేసాడు అట్లా. సో వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే నాకు. ఈవెన్ ద డిఓపి ఆల్సో నాని అని తను కూడా నాకు బాగా తెలుస్తాను. వీళ్ళు స్టార్ టెక్నీషియన్స్ కాకపోవచ్చు, కానీ వాళ్ళకి విద్వత్ ఎంత ఉందో నాకు తెలుసు లోపల. దాన్ని కనుక యూజ్ చేసుకుంటే అంటే మరీ పెద్ద అంటే నేను చెప్పేది ఓన్లీ ఒకళ్ళని కాదండి. పెద్దోళ్ళు అంటేప్పటికి మళ్ళీ వాళ్ళ కార్వాన్లు, వాళ్ళ గొడవలు, వాళ్ళ లైట్లు, వాళ్ళ గొడవలు. మనం చెప్పింది ఎట్లా అంటే లైట్లన్నీ వేసేస్తారు. లైట్లన్నీ వేసేసిన తర్వాత నాకు ఇది కాదు కదా మూడు ఇదంటే లైట్లన్నీ ఆపేస్తారు. దీని అంతా డబ్బులు బిల్లే కదా మొత్తం. అలా కాకుండా స్టోరీలో కూర్చోబెట్టి ఎవ్రీబడి ఈవెన్ ఇప్పుడు ఎడిటర్కి స్టోరీ దగ్గర కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. ఐ మేడ్ ఎవ్రీబడి సిట్ ద స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత. మీ ఎడిటర్ బ్రహ్మాండంగా ట్రైలర్స్ కట్ చేయడంలో మామూలు మాస్టర్ తనే. నేను యాక్చువల్గా తను అన్నాడు నేను వద్దండి బయట వాళ్ళతో చేయించండి, నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను కదా వద్దంటే, లేదు యాక్చువల్గా చేద్దాం జునైద్ మనం అంటే సరే మీరు ఉండండి పక్కన అన్నాడు. కాదు నువ్వు ముందు తయారు చేసుకుని నీకు ఇది చాలదు అనిపిస్తే నాకు పిల్ల అన్నాను. 6 రోజులు 10 రోజులు చేశాడు. పిలిచిన తర్వాత మీరు రండి అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిసి కూర్చుని దీన్ని సెట్ చేసాము. సార్ ఇవన్నీ ఒక ఎత్తు సార్. అసలు ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో సినిమా చేయాలని ఒక ప్రొడ్యూసర్ ముందుకు రావటం, అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో హెడ్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ విశాలాక్షి గారు. విశాలాక్షి గారు ఎలా అసలు అంటే ఏంటి మీకేమన్నా రిలేషన్ అంటే రిలేషన్ కాదండి. ఇట్ సో హ్యాపెండ్ దట్ నాకు వాళ్ళకి మధ్యన ఒక కామన్ ఫ్రెండ్ ఒక ఆయన హీజ్ మై రిలేటివ్. వాళ్ళు సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు జస్ట్ ఆయన యూ కెన్ టేక్ ఎంఎస్ రాజు గారితో కూడా మాట్లాడండి, ఈజ్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అండ్ ఈజ్ వెరీ అంటే మీరు ఆయన అంటే నేను అప్పుడు మేమందరం కలిసి ఒక మీటింగ్ వేసినప్పుడు మామూలుగా అన్నారు ఏదైనా పెద్ద హీరో అండి అదండి ఎలా ఉంటుంది అది ఏదైనా. నేను పెద్ద హీరో వద్దు, ఇప్పుడు ఎవరు ఖాళీ లేరు, అందరూ నాకు క్లోజ్ తెలిసిన వాళ్ళే, కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఈ అన్ని బుడ్డ ఫిల్మ్స్ చిన్న సినిమాలు ఇవి అవి మీకు కరెక్ట్గా ఉండదు, వర్కౌట్ అవ్వదు, ఆల్మోస్ట్ లైక్ సినిమా వద్దు మీకు అనేటట్టే నేను చెప్పాను. బాగాలేదండి సిచ్యువేషన్స్ అది ఇదని. తర్వాత మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ 2-3 సార్లు మీటింగ్ జరిగింది. అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి లేదండి మనం చేద్దాం అంటే, లేదండి మనం చేస్తే ఇటువంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలి, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, మనం చేద్దాం అంటే లేదు సార్ చేద్దాం అని అనడం, ఇందులో దిగడం అయిపోయింది. అండ్ ఇంక నా మీద నమ్మకం అంటారా, అది ఇట్స్ ఓన్లీ వాళ్ళ మంచితనం ప్లస్ పైన ఉన్న గాడ్స్ గ్రేస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అమ్మవారు నమ్ముతారు, నేను అమ్మవారు నమ్ముతా. ఎక్కడో వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో అమ్మవారు నేను చూసి ఎస్ మన ఇద్దరికి ఎక్కడో అమ్మవారు పెట్టిన కనెక్షన్ మనకి కామన్ ఫ్యాక్టర్ ఉంది, మన ఇద్దరు ఇక్కడ ఇవాళ ఇలా సినిమా చేస్తున్నాం అంటే కారణం ఆవిడే అనుకున్నాము. వి హావ్ స్టార్టెడ్.